ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా ముధోల్ మండలం. ఈ ముధోల్ మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి. ఈ 18 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో ఉన్న 18 గ్రామ ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని, ప్రజలందరి హృదయాలు ప్రభు మీ తట్టు తిరిగినట్లుగా మీరు సహాయము దయచేయండి. కృపగలిగిన దేవ, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకులందరినీ మీరు దీవించండి. సువార్థికులు వారు చేస్తున్న పరిచర్యను మీరు ఆశీర్వదించి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 15వ అధ్యాయము 21వ మాట నుండి 24వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీకు కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడును కానెను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినటానికి యేసు ప్రభులు వారి యొద్దకు వచ్చుచుండగా పరిసయ్యులు, శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకున్నట్లుగా ఈ 15వ అధ్యాయం ప్రారంభంలో 1-2 మాటల్లో ఈ మాటలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో ఈ తప్పిపోయిన కుమారుడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా నిన్నటి దినము వరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఆ కుమారులో ప్రత్యుత్తాపము కలిగినప్పుడు అనగా 21వ మాటలో
అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడును కానెనను. ఆ తండ్రి నుండి విభేదపడి వెళ్ళిపోయిన ఆ చిన్న కుమారుడిలో ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగింది. తన తండ్రి దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడును కాదు. అవును, మనమందరము కూడా ఆయన కుమారులమని అనిపించుకొనుటకు యోగ్యులము కాదు, కానీ ఆయన చేసిన శిలువ బలియాగమును బట్టి, ఆయన మనకిచ్చిన పాప క్షమాపణ బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ బట్టి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ మాటలు అంటాడు, తన్ను ఎందరైతే అంగీకరిస్తారో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడని వాక్యం సెలవిస్తూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఉపమానం మనకి ఏం తెలియజేస్తుందంటే, తప్పిపోయిన వారికి ప్రభు దగ్గర అవకాశం ఉంది, పడిపోయిన వారికి ప్రభు దగ్గర అవకాశం ఉంది, జీవితంలో జారిపోయిన వారికి అవకాశం ఉంది. ఆ కుమారుడు వచ్చినప్పుడు, వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు పశ్చాత్తాపంతో మాటలు చెప్తున్నాడు, నీకు కుమారుణ్ణి అనిపించుకున్నటకు యోగ్యుడును కాదు అంటే, ఆ తండ్రి తన దాసులను చూసి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి ఉంగరములు పెట్టండి, పాదములకు చెప్పులు తొలగించండి, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి, మనమందరము తిని సంతోషపడదాం. ఎందుకని? ఆ వ్యక్తికి ఉంగరం ఉండాలి, ఆ వ్యక్తికి ప్రశస్త వస్త్రం ఉన్నప్పుడే ఆ తండ్రికి ఘనత. ఆ కుమారుడికి ఒకవేళ పాత వస్త్రాలు ఉంటే, సరైన చెప్పులు లేకపోతే, సరైన ఆభరణాలు లేకపోతే, అది ఎవరికి అవమానము? తండ్రికి అవమానం. కనుక అందుకంటున్నాడు తండ్రి, వాటన్నిటినీ ధరించండి, మనము క్రొవ్విన దూడను తెచ్చి వధించండి, మనమందరము తిని సంతోషపడదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటి వారందరూ సంతోషించారు. ఎవరిని బట్టి సంతోషించారు? తప్పిపోయిన వాడు మరలా దొరుకుటిని బట్టి వారందరూ సంతోషించారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో తప్పిపోయిన వారం దొరికినప్పుడు, జారిపోయిన వారం పట్టబడినప్పుడు, కనిపించిన వారం మరలా ప్రభువుకి కనిపించినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం. అందుకు ప్రభు అన్నాడు, నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు, నేను పాపులను పిలవటానికి వచ్చాను అన్నాడు. కనుక రండి, అందరూ పాపము చేశారు, పాపం చేసిన వారందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. ఈ తండ్రి ఎలాగైతే వాడింకా దూరముగా ఉన్నప్పుడే ఆ కుమారుడు కొరకు ఎదురు చూశాడు, మనందరి కొరకు యేసు ప్రభుల వారు అలా ఎదురు చూస్తున్నారు. ఆయన ఎదురు చూస్తుండగానే ఆయన వైపు మల్లుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. మాలో పశ్చాత్తాపం కలిగించండి దేవా. మేమెవ్వరము కూడా మీకు కుమారుడు అనిపించుకున్నట్టు యోగ్యులము కాదు. శిలువ బలియాగము చేత మీరు మమ్మల్ని ప్రేమించుట చేత, క్షమించుట చేత, మా కొరకై మీరు క్రయధనము చెల్లించుట చేత మేము మీకు కుమారులమై ఉన్నాం. అందుని బట్టి స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.